వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కారి ఎండి యునాని గారు ఉన్నారు. మగవారిలోని ప్రతి సెక్స్ సంబంధమైన సమస్యలకు పరిష్కారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఒక ప్రేక్షకుడు కామెంట్ చేసినాడు, ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, అతనికి ఆ సమస్య ఉంది అని అంటున్నాడు. యునానీలో ఎలాంటి సొల్యూషన్ ఉంది? హాయ్ వర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ అస్కారి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. ఓరల్ సెక్స్ మీద చాలా సందర్భాలు చెప్పాను, నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఓరల్ సెక్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇద్దరు పార్ట్నర్ ఉంటారు, మేల్ ఫీమేల్ పార్ట్నర్స్ ఉంటారు. ఇటు మగవాడు అంటే మన పార్ట్నర్ స్త్రీ రొమ్ములను యోనిని నోట్లో తీసుకోవటం, నాకటం, ఇవన్నీ దానికి ముద్దులు పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఒక లేడీ పార్ట్నర్ వచ్చేసి ఒక మగాడి అంగం నోట్లో తీసుకోవటం, ఇది ఓరల్ సెక్స్. యాక్చువల్గా ఇది ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు మంచిది ఆరోగ్యానికి కాదా అని చాలా సందర్భాల్లో చాలామంది అడుగుతుంటారు. అంటే కామంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అనేది అంటే అర్థం కాదు. యుక్త వయసులో మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేయరు. దాదాపు నాకు తెలిసినంత వరకు, నా అనుభవం ప్రకారం కొత్తగా వచ్చే జంటల్లో ఉత్సాహం ఉంటుంది. ఏదో చెయ్యాలి, ఏదో ఉద్ధరించాలి, ఏదో నువ్వే అంటే తనకు తాను నేనే తోపు. అసలు ఒక్కసారి శృంగారం మొదలైనప్పుడు ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. ఆ వీర్యం వెళ్ళిపోయే వరకు, చల్లబడే వరకు వాడు తను ఏం చేస్తున్నాడు, అరే చేసిన తర్వాత నేను చేశానా అన్నట్టు తను కూడా ఫీల్ అవుతుంది, పార్ట్నర్ కూడా ఫీల్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టాపిక్ యోని నాకొచ్చా చెప్పడానికి కొంచెం అక్వర్డ్గా ఉంది ఇది. అలాగే అంగం నోట్లో తీసుకొచ్చా అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఇవ్వక తప్పదు కదా. ఇప్పుడు మా దగ్గర ఒక ప్రేక్షకుడు వచ్చాడు, చాలా సందర్భాల్లో చెప్పాను, ఓరల్ సెక్స్ చాలామంది చేస్తారు, లేదని కాదు. ఇక్కడ వాదన ఏంటంటే దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఒక పేషెంట్ నా గురించి ఆ ప్రస్థానం మాటిమాటికి చెప్తాను, పేరెంట్స్ చెప్పం కాబట్టి, ఎప్పుడు వేషాల దగ్గరికి వెళ్ళినా, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చి నోట్లో అంగం ఇచ్చి చీకించుకునేవాడు అంతే. అంటే ఓరల్ సెక్స్ చేయించేవాడు, అంటే ఎప్పుడు యోనిలో సెక్స్ చేసేవాడు కాదు. అది అస్తమానం నేను అనుకుంటా, బహుశా అలవాటు ఆ బాబుకు వ్యసనం అనేది ఒక 7-8 సంవత్సరాలు చేయించాడంట. అప్పుడు తన అంగం ఒక 10-12 సంవత్సరాల వయసు ఉన్న బాబు వయసు అంగం ఎలా ఉంటుందో అలా ఇంత లావు ఉన్న అంగం సన్నగా అయిపోయింది. ఓరల్ సెక్స్తో ఏమై ఉంటుంది అని మీరు భావించవచ్చు. కానీ నేను చేసిన ఓరల్ సెక్స్ తరచుగా చేయించే వాళ్ళలో ఏముంటుందంటే, ఇప్పుడు నోరు యోని రెండు డిఫరెంట్ ఉంటాయి కదా. యోనిలో దేవుడు అన్ని అంగం కోసం సృష్టించాడు, నోరు కాదు కదా. నోటిలో అంగం పెడితే ఏమవుతుందంటే, నోటిలో సలైవా ఉంటుంది, ఉమ్ము. ఆ ఉమ్ము ఏం చేస్తుంది, మనం ముద్ద వేసినప్పుడు మన నోట్లో తినడానికి ముద్ద వేస్తాం కదా, ఆ ముద్దని అక్కడి నుంచే ఆ ముద్దని అరిగిస్తుంటుంది. లైసిన్, మ్యూసిన్ అని ఇక్కడ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తే ఆ ముద్దని అక్కడి నుంచి అరిగించడం మొదలవుతాయి. రెండోది కడుపులో, మూడోది లివర్ వరకు పోయి మొత్తం మెటబాలిజం మొత్తం అరిగి అన్నం, అది వేరే విషయం. నోట్లో సలైవా ఉంటుంది కాబట్టి ఆ సలైవా అనేది అంగం ఆకారం, సెన్సేషన్కి పాడు చేస్తుంటుంది. తరచుగా వెళ్ళటం, ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళటం, నోట్లో అంగం పెట్టడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అదే పనిగా సెక్స్ చేయించుకొని ఏమైంది, ఇంతలా ఉన్న అంగం సన్నగైపోయి, చిన్నగైపోయి సెన్సిటివ్ పెనిస్గా మారింది. అది ఓరల్ సెక్స్ వల్ల ఎంత నష్టం జరిగింది? సైజ్ పాడైంది, సెన్సేషన్ పాడైంది, అంగస్తంభన పాడైంది, 3 పాడైంది. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాను సార్ అని వచ్చాడు నా దగ్గర, కానీ అంగం చూస్తే మాత్రం 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంగం ఉన్నట్టు. మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చాం, ఆ బాబుకు ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం అంగం ఆ సైజ్ మొత్తం మంచిగా చేసి మళ్ళీ పెళ్ళికి పంపాము, కానీ టైం పట్టింది దానికి. అదే చెప్తున్నాను, మా ప్రేక్షకులకు చెప్పింది ఏంటంటే, ఓరల్ ఎప్పుడు యోని ఉందనుకోండి, కొన్ని సందర్భాల్లో ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చాలామంది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు, సుఖవ్యాధులు ఉంటాయి, అక్కడ ఫంగస్ ఉంటుంది, బ్యాక్టీరియాస్ ఉంటాయి యోనిలో, అక్కడ వైరస్ ఉంటుంది. మీ నోట్లో మనం అక్కడ నాలుక తీసుకెళ్తే అవన్నీ మన నోట్లో వచ్చి, మన గొంతులో వచ్చి, మొత్తం మన బాడీలో ఇన్ఫెక్షన్ సోకితే మనం కూడా లేనిపోయిన రోగాలతో వస్తాం. కాబట్టి ఏ వ్యాధి పడుకుంటుందో, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. అందుకోసమే ఈ ఓరల్ సెక్స్ అనేది, ఎప్పుడు ఓరల్ శృంగారం అనేది అది శ్రేయస్కరం కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం, మంచిది.
కానీ ఇప్పుడు అదే పని కట్టుకొని కాదు సార్ నేను చేస్తా అంటే తనకి నేనైతే ఏం చెప్పను. నేను ఒకటే చెప్తాను, మేము మాత్రం ఓరల్ సెక్స్కు రికమెండ్ చేయము. నీ భార్య ఉన్న కూడా, భార్య దగ్గర కూడా వెళ్తున్నా కూడా ఆ ప్లస్ మంచిది కాదు. మన అంగం కూడా వాళ్ళ నోట్లో ఇవ్వకపోవటం, మనకు కూడా చర్మం కింద కొన్ని సందర్భాల్లో అక్కడ సెక్రేషన్స్ వస్తుంటాయి, దుర్వాసన ఉంటుంది, నోట్లో ఇవ్వటం అది మంచిది కాదు. ఒకవేళ మీకు అలవాటు ఉంటే మానేసుకోండి. దానివల్ల ఏమైనా సమస్య వచ్చి ఉంటే, ఓరల్ సెక్స్ వల్ల ఏమైనా సమస్య వచ్చి ఉంటే నాకు సంప్రదించండి. ఆరోగ్యమైన మనకు శృంగారం ఉండాలి. శృంగారం అంటే ఆరోగ్యంగా ఉండాలి. మంచి వాతావరణం, మంచి సువాసన, వెదజల్లే వాతావరణం, అంటే అంటే మన దేహాల మీద అత్తరు పూసుకొని మంచి లేదు మంచి సువాసన అగరబత్తి పెట్టుకొని, మంచి పూలు పెట్టుకొని, మంచి వాసనలో, మంచి వాతావరణంలో, ఎన్విరాన్మెంట్లో శృంగారం చేస్తే అదొక హాయి, అదొక ఉల్లాసం ఉంటుంది తప్ప ఓరల్ సెక్స్ లేనిపోని అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి కొందరి దగ్గర. ఆ వ్యాధులు మనకు సోకొచ్చు, మన శరీరానికి హానికరం కావచ్చు, మన ఆరోగ్యానికి కూడా హానికరం కావచ్చు, మనకి లేనిపోని వ్యాధులు రావచ్చు. కాబట్టి ఓరల్ సెక్స్ చేయకపోవడం శ్రేయస్కరం, ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ మీరు చేసి మేము ఇబ్బంది పడుతుంటే కొన్ని సమస్యలు వచ్చి ఉంటే నాకు సంప్రదించండి, ఆ సమస్యలతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు ఇవ్వండి. సో థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు. ఇలాంటివి వాటికి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పేసి. చాలామంది ఇలాంటి సమస్యల్ని చెప్పుకోవడానికి కూడా భయపడుతుంటారు. బట్ యునానీలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా. సో అలాంటి పర్మనెంట్ సొల్యూషన్ కోసము, సైడ్ ఎఫెక్ట్ లేకుండా రావాలంటే మన సార్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.